మీరు చేస్తున్న దానికి ఏ యాంగిల్లో దాన్ని యాక్సెప్ట్ చేయాలో కూడా అర్థం కావట్లేదు. సేమ్ మేము ఒకటే అంటున్నాం సార్, ఈ తెలంగాణ రాష్ట్రం ఒక పోరాటమైన గడ్డ, ఒక చైతన్యవంతమైన గడ్డ. ఎక్కడ మత ప్రాధికరణ మనం మత ప్రాతిపదికన ఈ తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడ ఉద్యమాలు జరగలే, ఎక్కడ దానికి అజ్యం పోయలే. కానీ మీరు కొత్తగా దాన్ని సృష్టించుకునే ప్రయత్నం చేసి దాన్ని వక్రీకరించే ప్రయత్నం కనుక చేస్తే ఫస్ట్ తెలంగాణ ప్రజలు దాన్ని యాక్సెప్ట్ చేయరు. కాబట్టి అందుకోసమే మేమేమంటున్నామంటే మాకు ఒక శాంక్టిటీ ఉంది, మాకు విజన్ ఉంది, కాబట్టి దాన్ని ఆ వైపు తీసుకురాగలిగినాం. అయినా సరే దాని మీద ఇంకా రాజకీయం చేస్తాం, ఇంకా రచ్చలేపుతామంటే దానికి మేము చేసేది ఏం లేదు. అది మీరు డే 1 నుంచి అది మీ రక్తంలో పుణికి పుచ్చుకున్న అంశంగా మేము కూడా అనుకొని ఇక అది కంటిన్యూ చేసుకుంటూ పోండి అని చెప్పి చెప్పగలుగుతాం అంతే. ఓకే. సో మరి ప్రజాపాలనలో ఏం జరుగుతుంది? నిజంగా ప్రజాపాలన జరుగుతుందా? 100% సార్. అది ఏ రూపంలో అనుకున్నా కూడా మేము గత 8 నెలల్లో ఏదైతే మేము అనుకున్నామో ఆశించిన స్థాయిలో గవర్నమెంట్ అయితే పనిచేస్తుంది. సార్ మీరు ఒకటి గమనించండి, మనకు పండుగలు పబ్బాలైనా ఉన్నాయి. గౌరవ ముఖ్యమంత్రి గారు మన క్లాక్లో ఎట్లా మన గంట ముల్లో లేకపోతే నిమిషం ముల్లో సెకండ్ ముల్లో ఎట్లా తిరుగుతుందో ఆ క్లాక్కి ప్యారలల్గా సమాంతరంగా తిరుగుతున్నారు. వారు ఎక్కడ ఏ టైంని కూడా ప్రజాపాలన దృష్టిలోనే దాన్ని ఇన్వెస్ట్ చేసే ప్రయత్నం చేస్తున్నారు, కానీ ఎక్కడ వారి టైంని ప్రైవేట్ టైం కదా చేస్తున్నా కూడా ఇంత వ్యతిరేకత ఎందుకు వస్తుంది అంటే మేమేమంటున్నాము, ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ కూడా ఎక్కడైనా సరే అంటే ఎవరైనా సరే ఒక విధానపరమైన విమర్శలు చేస్తే ఇంకేమైనా చేస్తాం. ఖమ్మంలో వరదలు వచ్చినప్పుడు కేటీఆర్ గారు ఎక్కడుండే? అమెరికాలో ఉండే. అక్కడ నుంచి బురద రాజకీయం చేసే సార్ ఒక్క నిమిషం నేను చెప్తా, ఎందుకంటే మళ్ళీ మీరు ఆ లోతుకి వెళ్తే మళ్ళీ మీకు ఇబ్బంది. నేను ఒకటే అంటున్నా సార్, హరీష్ రావు గారు పాడి కౌశిక్ రెడ్డి గారితో రాజకీయం రసవత్తరంగా తీసుకుపోయే ప్రయత్నం చేస్తున్నప్పుడు ఎక్కడ నాకు అది ఆయనకు క్రెడిట్ పోతుందని చెప్పి అమెరికా నుంచి హుటాహుటిని వచ్చి ప్రెస్ మీట్ పెట్టారు. ఏది ఖమ్మంలో వరదలు వచ్చినప్పుడు ప్రెస్ మీట్ పెట్టలేదే, దాని మీద మాట్లాడేదే. ఎందుకు ప్రజలు ఇబ్బందులు పడుతున్నప్పుడేమో మీరు కంఫర్ట్ జోన్లో ఉండి మాట్లాడతారు, మీకు రాజకీయంగా అవకాశం దొరికినప్పుడు అదేదో నక్కకో కుక్కకో బొక్క దొరికినప్పుడు ఎట్లా పడితే అట్లా హడావిడి చేస్తాం కదా సార్. నేను ఒకటే ఇప్పుడు బీఆర్ఎస్ విమర్శించా కదా యాదగిరి గారు నేను ఇప్పుడు ఆయన మీద సార్ నేను యాదగిరి గారిని ఒక సూటిగా ఒక ప్రశ్న అడగదలుచుకున్నా. మానుకోటలో తెలంగాణ యొక్క వాదుల మీద డైరెక్ట్ గా రాళ్ళు వ్యక్తి ఈరోజు నేను తెలంగాణ వాది అని చెప్పి క్లెయిమ్ చేసుకుంటే ఆయన మీరు హక్కును చేర్చుకుంటున్నారంటే రాజకీయమా ఇంకేమైనా? ఇప్పుడు సార్ ఒక మాట మీకు చెప్పదలుచుకున్నాం. మేమేం అరకపూడి గాంధీ గారిని భుజాన్ని వేసుకునే ప్రయత్నం చేస్తలేం. మేము ఒకటే మాట స్పష్టంగా సార్ ఒక విషయం సార్, ఇప్పుడు ఆయన బీఆర్ఎస్ పార్టీ నుంచి పిఎస్సి చైర్మన్ గా ఉన్నారు. ఇప్పుడు మీరు ఇట్లా పాడి కౌశిక్ రెడ్డి చీరలు గాజులు పంపిస్తా అన్నాడు కదా. ముందుగా ఎవరికి పంపించాలంటే ఆయన పక్కన కూర్చొని ఉన్నాడు కదా ఒక అతను, ఏది వివేకానంద గౌడ్, ఆయనకు పంపించమని చెప్పాలి ఫస్ట్. ఎందుకంటే 2014లో టీడీపీ నుంచి ఇటు వచ్చిండే కదా. సో ఒకటే అంటున్నాం సార్, మీకు కంఫర్ట్ జోన్ లో ఉన్నప్పుడు ఏదైనా విషయం లేనప్పుడు ఏదో గెలికి కూర్చునే ప్రయత్నం కనుక చేస్తే తెలంగాణ సమాధానం కరెక్ట్. ఇప్పుడు గాంధీ గారు ఏ పార్టీలో ఉన్నట్టు చెప్పండి, క్లారిటీ. పోటీ చేశాడు సార్. మేము డైరెక్ట్ క్వశ్చన్ అడుగుతున్నాం, ఇన్ కేస్ అరికపూడి గాంధీ గారు మీ పార్టీకి వ్యతిరేకంగా కార్యక్రమాలు చేస్తే సస్పెండ్ చేయండి, సస్పెండ్ చేయండి, అప్పుడు మాట్లాడదాం అంతే. మీరు నిరసన చేయొద్దు, మరి మేము సస్పెండ్ చేయాలని మీరు చూస్తున్నారా? మీరు చేయండి, చేస్తే ఉపయోగం వస్తుంది కదా. ఇప్పుడు ఈటల రాజేంద్ర గారిని ఎందుకు సార్, ఈటల రాజేంద్ర గారిని సస్పెండ్ చేశారు? అప్పుడు ఎమ్మెల్యే పదవి కూడా రాజీనామా చేయాల్సి వస్తుందేమో సార్. నేను ఒకటే ఈటల రాజేంద్ర గారి పరిస్థితి ఏం జరిగింది? మరి ఆయన సస్పెండ్ చేసినప్పుడు ఆయనే చేసి ఒక పార్టీ గుర్తు మీద గెలిచిన తర్వాత ఆ పార్టీ గుర్తు మీద గెలిచిన తర్వాత వేరే పార్టీ కండువా వేసుకొని తిరిగినప్పుడు ఆయన
సభ్యత్వం మరి రద్దు 2014 అధికారికంగా సస్పెండ్ చేశారా? నే- మీరు అధికారికంగా సస్పెండ్ చేశారా? అదే వినండి సార్, మేము ఒకవేళ మా పార్టీకి వ్యతిరేకంగా ఉన్నారని చెప్పేసి ఏ పార్టీ అయినా, మా పార్టీ కాదు, కాంగ్రెస్ పార్టీ కానీ బీజేపీ పార్టీలో గెలిచిన తర్వాత వేరే పార్టీకి వ్యతిరేకంగా పనిచేస్తుండు అని చెప్పి సస్పెండ్ చేస్తే, పార్టీ నుంచి సస్పెండ్ చేయడం వల్ల ఆయన ఏ పార్టీకైనా పోయే వెసులుబాటు ఉంటుంది. ఆయన సభ్యత్వం రద్దు కాదు, అది రాజ్యాంగం. అందుకోసమే ఆయన సభ్యత్వం రద్దు కావాలంటే మేము రాజ్యాంగ పరంగానే చూసుకుంటున్నాం. అది 2014 రాజ్యాంగం గుర్తురాలే, సస్పెండ్ చేశారు. 2018 రాజ్యాంగం గుర్తురాలే. చేసే అధికారం మీ పార్టీకి ఉందా లేదా? ఖచ్చితంగా ఉంటుంది సార్. మీ నాయకుడికి ఉందా లేదా? మేము చేసేది ఎందుకు? ఇప్పుడు మీరు బీఆర్ఎస్ పార్టీలో ఉన్న నాయకునికి మీరు సరే, ఆ కండవల మార్పు అనేది బీఆర్ఎస్ చెప్పుకునేంత అర్హత ఏం లేదు. ఎందుకంటే రాజకీయంగా ప్రధాన శ్రీనివాస్ యాదవ్ 3 ఏళ్ళు టీడీపీ ఎమ్మెల్యేగా ఉంచి మంత్రి పదవిలో ఉంచినట్టు అరికపల్లి గాంధీ చేసిన మేడం కూడా అదే కదా, మేడం కూడా ఇచ్చింది కదా ఇప్పుడు. ఎవరు? మన మీరెందుకు సబితా ఇంద్రారెడ్డి గారు చేయలేదు? మీరు అప్పటికే ఆ నైతిక నువ్వు మొత్తం గుంజుకోవడం శాంతి గుంజుకొని మొత్తం తీసుకోపోయి సరే, ఇది తాడాటగా మారింది. సార్ ఇప్పుడు సార్, అయ్యో మేము సస్పెండ్ చేసి ఉంటామేమో, కానీ సస్పెండ్ చేసినా మాకు ఎక్కడ అవకాశం ఉండే, ఏం చేస్తాం సస్పెండ్ చేసినా? టాపిక్ అది కాదు కదా, టాపిక్ అది కాదు. ప్రజాపాలన అంటే దాని మీద అడిగాను. ఫైనల్ చెప్పండి. ఫైనల్ సార్ చెప్పు. ఫైనల్ చెప్పండి. వీళ్ళు మాట్లాడితే బట్టి విక్రమార్క గారు సిఎల్పి లీడర్గా ఉన్నారు, ఒక దళితుని సిఎల్పి లీడర్గా చూడలేకనే ఆ ఎల్పిని విలీనం చేసుకోరు అని చెప్పేసి కాంగ్రెస్ అది చెప్తున్నారు కదా. అదే వాస్తవం అయితే ఈ రోజు పార్టీ ఎల్పి అది మొత్తం ప్రభుత్వం మీ చేతిలో ఉంది కదా. ఒక దళితుని ముఖ్యమంత్రి చేయాలి, అదే సిఎల్పి లీడర్. ఈ రోజు ఆగు బ్రదర్, అదే దళితుడు కదా. ఆ రోజు నీకు సిఎల్పి లీడర్, మేము ప్రతిపక్ష పార్టీలో ఉండి మేము ఏమైనా చేసి ఉండొచ్చు. ఒకవేళ మేము ప్రతిపక్ష పార్టీలో మేము ప్రతిపక్ష పార్టీలో ఉండి ఒకవేళ మేము చేసి ఉండొచ్చు. కానీ ఈ రోజు మీరు పాలక పక్షంలో ఉన్నవారు ముఖ్యమంత్రిని ఎందుకు చేయలేకపోయారు? దళితుని ముఖ్యమంత్రి చేశారు కదా. సరే, వాళ్ళ విధంగా అనుకుంటాయి. అప్పుడు మీరు ఎందుకు చేయలేకపోయారు? మా పార్టీ స్టాండ్ అండి. వాళ్ళ పార్టీ స్టాండ్ మీ పార్టీ స్టాండ్ అంటే తొలి ముఖ్యమంత్రి దళితుడే, వీళ్ళ పార్టీ స్టాండ్. సార్ ఇప్పుడు తొలి ముఖ్యమంత్రి దళితుడే. మేమేం చేస్తున్నాము, ఆ రోజున్న రాజకీయ పరిస్థితుల్లో అక్కడ ఉన్నప్పుడు కేసీఆర్ గారు తెలంగాణ సాధించిన నాయకుడే ఈ తెలంగాణకు ముఖ్యమంత్రి అయితే ఈ తెలంగాణ అన్ని విధాలుగా అభివృద్ధి చెందుతుందని అందరూ కేసీఆర్ గారినే ఏకపక్షంగా ముఖ్యమంత్రిగా కావాలని కోరుకున్నారు కాబట్టి ముఖ్యమంత్రి అయ్యాడు. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ఏ పార్టీలో ఉన్నాడు? రేవంత్ రెడ్డి గారు ఇప్పుడు పిఎస్సి చైర్మన్ పక్క పార్టీలో గులాబీ పార్టీలో ఉన్న సార్ ఒక్కటే నన్ను ఒక్కటి చెప్పండి సార్, ప్రజాస్వామ్యం అనుకున్నప్పుడు గులాబీ పార్టీలో ఉన్న గులాబీ పార్టీ నుంచి వచ్చిన ఆయనకు పిఎస్సి చైర్మన్ ఇచ్చినావు, పసుపు పార్టీ నుంచి వచ్చిన ఆయనకు ముఖ్యమంత్రి. మరి ఇప్పుడు కేసీఆర్ గారు అంటే 1983లో ఆయన రాజకీయాలు వచ్చినప్పుడు బీఆర్ఎస్ పార్టీ నుంచి వచ్చిందా? ఆయన పెట్టుకున్నది కదా, టీడీపీ నుంచి బయటకు వచ్చి పెట్టుకున్నదే కదా. ఎవరు? మీ కేసీఆర్ గారు. అవును, బయటకు వచ్చి పెట్టుకుండు కదా. ఇప్పుడు మేము పార్టీకి పదవికి ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసిన తర్వాత ఒక్కసారి కాదు ఎన్నోసార్లు త్యాగం చేసాం. అందరూ ఎమ్మెల్యేలు త్యాగం చేసిన అన్ని త్యాగం చేసిన తర్వాతనే మేము ఫైనల్ ఏం చెప్తారు నిజంగా మీరు? అంటే ఇప్పుడు ప్రజాపాలన వాళ్ళు అంటున్నారు, అటువంటి పరిపాలన ఉందా లేదా అని మీరు చెప్పండి. ప్రజాపాలన అసలు ఈ రాష్ట్రంలో లేనే లేదు. గత 10 సంవత్సరాల్లో బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పటికి కూడా లేనటువంటి వ్యతిరేకత ఈ రోజు 10 నెలలు కాకముందుకే మొత్తం పూర్తిగా ప్రజలలో వ్యతిరేకత వచ్చింది, ప్రభుత్వంలో వ్యతిరేకత వచ్చింది, ఆయన పక్కన ఉన్న మంత్రులలో వ్యతిరేకత ఉన్నది. కానీ చెప్పలేదు. దానికి నిలువెత్తు సాక్ష్యం ఈ రోజు ఆయనకు వంతపాడి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం రావాలని చెప్పిన యూట్యూబ్ ఛానల్ నాయకుడు, క్యూ న్యూస్ నాయకుడు తీన్మార్ మల్లన్న ఎమ్మెల్సీగా గెలిచిన ఆయనే చెప్తున్నాడు. ఈ రోజు మేము ఎవరం చెప్పాల్సిన అవసరం లేదు, ఆయనే చెప్తున్నాడు. ఈ రోజు ఈ రాష్ట్రంలో జరుగుతున్నది కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం, చాలా కొన్ని రకాలుగా ఇబ్బందులు జరుగుతున్నాయి ప్రభుత్వానికి అని చెప్పి, ప్రజలకు ఇబ్బందులు జరుగుతున్నాయి అని ఆయనే చెప్తున్నాడు. రైతులకు పూర్తి స్థాయిలో మేము రుణమాఫీ చేసినామని నిన్న చెప్తున్నాడు ఆయన ముఖ్యమంత్రి గారు. పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు, వ్యవసాయ శాఖ మంత్రి గారు, తుమ్మల నాగేశ్వరరావు గారు, కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు మేము పూర్తి స్థాయిలో చేయలేకపోతున్నాం అన్నారు. 31,000 కోట్ల రూపాయలు రుణమాఫీ కావాలి, 31,000 కోట్ల రూపాయలు కావాల్సింది ఈ రోజు 17,000 కోట్లు చేశారు. మరి ఏం చేశారు? రైతు బంధు మేము 10,000 ఇస్తాము, వాళ్ళు రైతు భరోసా 15,000 అన్నారు. ఈ రోజు ఆల్రెడీ ఒక టర్న్ అయిపోతుందండి, వర్షాకాలం సీజన్ అయిపోతుంది, ఇంకెప్పుడు ఇస్తారు రైతు బంధు? పాత పద్ధతిలో రైతు బంధు కూడా ఇవ్వలేని పరిస్థితిలో ఉన్నారు కదండి మీరు. రైట్ సార్ మన రామరెడ్డి గారు ఫైనల్గా చెప్పండి. నిజంగానే ఇప్పుడు ప్రజాపాలన మీద మీరు లాస్ట్ అక్కడికే తీసుకొస్తారు, అక్కడికే తీసుకొచ్చారు కూడా. మరి నిజంగానే ప్రజాపాలన ఎలా పెడతారు వీళ్ళు అని అన్నారు, నాకు క్వశ్చన్ చేశారు. మరి ఎందుకు పెట్టుకోకూడదు ప్రజాపాలన? నేను మిమ్మల్ని ఒక 2 క్వశ్చన్. మీరు 15th ఆగస్టు నాడు జెండా ఎగరేస్తారా? 15th ఆగస్టు జెండా ఎగరేసుకుంటాం. మీరు ఆ రోజు పుట్టి